కిడ్నీ పేషెంట్స్ డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? ఈరోజు ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి, ఏవి తినకూడదో చెప్పబోతున్నాను. నా పేరు అనిల్ కుమార్. నేను మీ కిడ్నీ డాక్టర్. కిడ్నీ పేషెంట్స్ తీసుకోగలిగే హెల్తీ డ్రై ఫ్రూట్స్‌లో బాదం ఒకటి. ఒక రోజుకి 4-5 బాదం తీసుకోవచ్చు. వాటిల్లో మనకి విటమిన్ ఇ ఎక్కువ ఉంటుంది కాబట్టి హార్ట్‌కి కూడా మంచి చేస్తుంది. నెక్స్ట్ వాల్‌నట్స్. రోజుకి 2-3 తీసుకోవచ్చు. వీటిలో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది హార్ట్‌కి, బ్రెయిన్‌కి రెండిట్లికి మంచి చేస్తుంది. థర్డ్‌ది అంజీర్. రోజుకి 2-3 తీసుకోవచ్చు. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూజువల్‌గా కిడ్నీ పేషెంట్స్‌కి మలబద్ధకం ఉంటుంది కదా! సో, ఇది దాన్ని ప్రివెంట్ చేస్తుంది. మరి ఏ డ్రై ఫ్రూట్స్ తినకూడదు? ముఖ్యంగా కిస్మిస్, డేట్స్ వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనప్పుడు ఈ పొటాషియం అంతా అక్యుములేట్ అయ్యి కొన్నిసార్లు గుండెకి ఇబ్బంది కలిగించవచ్చు. అది వేరే డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ నట్ కానీ, పిస్తా వీటిలో సోడియం ఎక్కువ ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్‌ని పెంచవచ్చు. సాధారణంగా దొరికే గ్రౌండ్ నట్స్, వేరుశనగ గుళ్ళల్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి కొంతమంది కిడ్నీ పేషెంట్‌లో మినరల్ బోన్ డిసీజ్ అనే కండిషన్ వర్సెన్ అయ్యి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. సో, ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిందో మీరు ఫాస్ఫరస్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్ ఒక్కసారైనా చేసినట్టయితే ఏ డ్రై ఫ్రూట్స్ మనం తినొచ్చు, ఏవి తినకూడదు అన్నది కొంత ఐడియా వస్తుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. వాటిలకి రిప్లై చేస్తాను.